కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్న ప్రాజెక్టుల పనుల్లో ఎక్కడా పురోగతి లేదని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. హైదరాబాద్ జలసౌధలో మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షించారు. నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలోని రిజర్వాయర్లను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. జోరాల ప్రాజెక్టు సేఫ్టీపై దృష్టి సారించాలని కోరినట్లు డీకే అరుణ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టు ప్రాధాన్యతనిచ్చి 1,00,000 కోట్లైనా సరే ముందు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడినో అంత స్పీడ్ గా పనులైతే నడుస్తలేవు. స్పీడ్ని పెంచి ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా త్వరగా పూర్తి చేయాలని, ప్రతి ప్రాజెక్టులో అనేక సమస్యలు ఉన్నాయి, వాటన్నిటిపై కూడా మా సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. జూరాల ప్రాజెక్టు సేఫ్టీ డ్యామ్ అనేది ఇప్పటిదాకా కట్టలేదు. ప్రాజెక్టు దగ్గర ఉండాల్సినటువంటి డ్యామ్ సేఫ్టీ బ్రిడ్జిని మాత్రం తప్పకుండా టేకప్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. జూరాల డ్యామ్ అంటే మహబూబ్నగర్ జిల్లాకు గుండెకాయ లాంటిది అన్ని ప్రాజెక్టులకు. సో ఆ డ్యామ్ సేఫ్టీ అనేది అతి ముఖ్యమైన విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం.